వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో కావచ్చు, లేదా ఒక పౌరుడు స్వేచ్ఛగా జీవించడానికి, స్వతంత్రంగా జీవించడానికి కావచ్చు, ఈ హక్కుల గురించి తెలుసుకోవడం అనేటువంటిది అత్యంత అవసరంగా చెప్పవచ్చు. హక్కుల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనము పేర్కొనవచ్చు. ఎందుకంటే ఒక రాజ్యం యొక్క గొప్పతనం, ఒక రాజ్యం యొక్క సామర్థ్యం, ఆ రాజ్యంలో నివసించేటువంటి ప్రజలకు కల్పించినటువంటి హక్కులపైనే ఆధారపడి ఉంటుంది అని హెచ్జే లాస్కీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి హక్కుల యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా భావించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ హక్కుల గురించి, ప్రాథమిక హక్కుల గురించే ఎక్కువ ప్రశ్నలు మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కుల్ని సమగ్రంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము ఈ ప్రాథమిక హక్కుల గురించి ఈరోజు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించడానికి, సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఏ అవసరము అంటే హక్కులు అనేటువంటివి అవసరము. కాబట్టి హక్కులు అనేటువంటివి ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డది? హక్కులు అనేటువంటివి ఎప్పటి నుంచి ప్రపంచంలో కల్పించబడ్డవి? ముందుగా ఈ యొక్క హక్కుల నేపథ్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మనము ప్రాథమిక హక్కుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్గా హక్కు అంటే సింపుల్గా అర్థం ఏంటిదంటే కలిగి ఉండుట, కలిగి ఉండుట. హక్కు అంటే సింపుల్గా అర్థం ఏంటిదంటే కలిగి ఉండుట. ఏమి కలిగి ఉండుట అంటే అవకాశాలు కలిగి ఉండుట, అవకాశాలు కలిగి ఉండుట. మనకున్నటువంటి అవకాశాలు మనం పొందడానికి దోహదపడేటువంటి వాటినే మనం ఏమంటామంటే హక్కుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హక్కు అంటే సింపుల్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే కలిగి ఉండుట. ఏమని కలిగి ఉండుట అంటే అవకాశాలు కలిగి ఉండుట. మనకున్నటువంటి అవకాశాలు మనం పొందడానికి దోహదపడేటువంటిదే హక్కు. ఇది హక్కుకున్నటువంటి సింపుల్ మీనింగ్. మరి ఈ హక్కులు అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో హక్కులు అనేటువంటివి ఒక ప్రాథమిక రాజకీయ భావనగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో హక్కులు అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే జనరల్గా రెండు రకాలుగా వర్గీకరించడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అవి అంటే, ఒకటి నైతిక హక్కులు, నైతిక హక్కులు. రెండు చట్టబద్ధమైన హక్కులు. చట్టబద్ధమైన హక్కులు. హక్కులని జనరల్గా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి నైతిక హక్కులు, రెండవది చట్టబద్ధమైన హక్కులు. నైతిక హక్కులు అంటే ఏంటి?
ప్రజల్లో ఉన్నటువంటి నీతి నియమాలు, నైతిక విలువల ఆధారంగా ఏర్పడ్డటువంటి హక్కులని ఏమని పిలుస్తాము అంటే నైతిక హక్కులుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నైతిక హక్కులకి న్యాయస్థానాల రక్షణ ఉండదు. నైతిక హక్కులని ఉల్లంఘిస్తే న్యాయస్థానాల ద్వారా కాపాడుకోవడానికి అవకాశం ఉండదు. నైతిక హక్కులకు ఉదాహరణ ఏంటిదంటే అధ్యాపకులు, ఉపాధ్యాయులు తమ విద్యార్థుల నుండి గౌరవాన్ని పొందేటువంటి హక్కు అనేది ప్రతి ఉపాధ్యాయుడికి, అధ్యాపకుడికి ఉంటుంది. దాన్ని మనం నైతిక హక్కుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ నైతిక హక్కుకి న్యాయస్థానాల రక్షణ ఉండదు. సో ఇలా కొన్ని హక్కులు అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ఏమని పిలవచ్చు అంటే అట్లాంటి హక్కుల్ని ఏమని పిలవచ్చు అంటే నైతిక హక్కులుగా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో రకమైన హక్కులు ఏంటి అంటే చట్టబద్ధమైన హక్కులు. చట్టబద్ధమైన హక్కులు అంటే నైతిక హక్కుల్లో ఉన్నటువంటి కొన్నింటిని రాజ్యం గుర్తించి న్యాయస్థానాల ద్వారా అమలు చేసే ప్రయత్నం చేస్తే అలాంటి హక్కుల్ని మనం ఏమని పిలుస్తామంటే చట్టబద్ధమైన హక్కులుగా పిలవడానికి అవకాశం ఉంటుంది. చట్టబద్ధమైన హక్కుల్లో మళ్ళీ పౌర హక్కులని, రాజకీయ హక్కులని, ఆర్థిక హక్కులని, సాంస్కృతిక హక్కులని, సో ఇలా అనేక రకాల వాటిని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. పౌర హక్కులు, రాజకీయ హక్కులు, సాంస్కృతిక హక్కులు, ఆర్థిక హక్కులు ఇవన్నీ కూడా చట్టబద్ధమైన హక్కుల్లో భాగమే. సో ఇట్లా భారతదేశంలో, ప్రపంచంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు అనేటువంటి ఆవిర్భవించినాయి. న్యాయస్థానాల ద్వారా రక్షణ కలిగి ఉండేటువంటి హక్కులై. సో మరి ఈ చట్టబద్ధమైన హక్కుల్ని మనం వివిధ రకాలుగా వర్గీకరించినాము. ఈ చట్టబద్ధమైన హక్కుల్లో కొన్ని హక్కుల్ని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించి రాజ్యాంగంలో పొందుపరిచి వాటికి రాజ్యాంగ హోదా కల్పిస్తే అలాంటి హక్కుల్ని మనం ఏమని పిలవచ్చు అంటే ప్రాథమిక హక్కులుగా పిలవడానికి అవకాశం ఉంటుంది. చట్టబద్ధమైన హక్కుల్లో కొన్ని హక్కుల్ని గుర్తించి వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడతాయి, వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షిస్తాయి అని భావించి కొన్ని హక్కుల్ని గుర్తించి రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగ హోదా కల్పిస్తే అలా కల్పించేటువంటి హక్కులని మనం ఏమని పిలవచ్చు అంటే ప్రాథమిక హక్కులు అని చెప్పేసి అంటాం. అంటే సింపుల్గా ఒక పౌరుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి కావలసిన ప్రాథమిక అవసరాలని తీర్చడానికి ఉపయోగపడేటువంటి హక్కుల్నే ప్రాథమిక హక్కులుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ప్రపంచంలో ప్రాథమిక హక్కుల ప్రస్తావన అనేటువంటిది ఆవిర్భవించింది. సో మరి ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి లేదా హక్కులకు సంబంధించినటువంటి ప్రయత్నము ప్రపంచంలో ఎప్పటి నుంచి కొనసాగింది, ప్రపంచంలో మొట్టమొదటిసారి హక్కులు అనేటువంటివి ఎవరు కల్పించారు, ఏ దేశంలో కల్పించారు అనేటువంటిది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల్ని తెలుసుకునే ముందు మనము భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులకు ప్రేరణ కలిగించినటువంటి యొక్క హక్కులు, ఒప్పందాలు ఏంటివో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఉదాహరణకి ప్రపంచంలో మొట్టమొదటి హక్కుల ఒప్పందంగా దేని చెప్తామంటే 1215లో రూపొందించినటువంటి మాగ్నా కార్టా. సో 1215లో ఇంగ్లాండ్లో ఆ దేశ రాజు జాన్ ఎడ్వర్డ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ ప్రజలకి ఆ దేశ రాజుగా ఉన్నటువంటి జాన్ ఎడ్వర్డ్ ఒక హక్కుల పత్రాన్ని ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఆ హక్కుల పత్రాన్నే ఏమని పిలుస్తారు అంటే మాగ్నా కార్టా అని చెప్పేసి పిలుస్తాం.
అంటే ప్రపంచంలో మొట్టమొదటి హక్కుల ఒప్పందంగా, హక్కుల ప్రకటనగా ఇవాళ ప్రపంచంలో వివిధ దేశాలు రూపొందించుకున్నటువంటి హక్కులకు మూలంగా మనం దేని చెప్తామంటే మాగ్నా కార్టా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు రూపొందించారంటే 1215లో రూపొందించారు. ఏ దేశంలో రూపొందించారంటే ఇంగ్లాండ్లో రూపొందించారు. ఇంగ్లాండ్ రాజు ఎవరు అంటే జాన్ ఎడ్వర్డ్ రూపొందించేటువంటి యొక్క హక్కుల ఒప్పందాన్ని ఏమని పిలుస్తున్నామంటే మాగ్నా కార్టా అంటున్నాం. సో మాగ్నా కార్టా అంటే అర్థం ఏంటిదంటే మాగ్నా అంటే అర్థము పెద్దది అని, పెద్దది. కార్టా అంటే అర్థం ఏంటిది? కార్టా అంటే ఒప్పందం. కార్టా అంటే ఒప్పందం లేదా ఒడంబడిక అని పిలుస్తాం. అంటే సింపుల్గా ప్రపంచంలో అతిపెద్ద హక్కుల ఒప్పందంగా మనం దేని చెప్పడానికి అవకాశం ఉంటుందంటే మాగ్నా కార్టా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద హక్కుల ఒప్పందంగా దేని పేర్కొంటారు అంటే మాగ్నా కార్టా. మాగ్నా కార్టా ఎప్పుడు రూపొందించబడిందంటే 1215లో రూపొందించబడింది. సో ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో ఆ దేశ ప్రజలకు కల్పించేటువంటి హక్కులుగా మనం పేర్కొనడానికి అవకాశం ఉంటుంది. ఇది హక్కులకు మూలంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత 1689లో ఇంగ్లాండ్ పార్లమెంటు చట్టబద్ధంగా ఇంగ్లాండ్ ప్రజలకి కొన్ని హక్కులు అనేటువంటిది కల్పించడం అనేటువంటిది జరిగింది. సో అట్లా ఇంగ్లాండ్లో 1688లో రక్తరహిత విప్లవం జరిగింది. ఈ రక్తరహిత విప్లవం వల్ల ఇంగ్లాండు రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆవిర్భవించింది. సో ఒక రక్త బొట్టు కూడా చిందకుండా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇంగ్లాండ్ మారింది కాబట్టి దాన్ని రక్తరహిత విప్లవంగా చెప్తాము. ఆ రక్తరహిత విప్లవం తర్వాత 1689లో ఇంగ్లాండ్ పార్లమెంటు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి చట్టబద్ధంగా హక్కులు అనేటువంటి కల్పించడం జరిగింది. దాన్ని కూడా ఏమని పిలుస్తామంటే బిల్ ఆఫ్ రైట్స్గా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్గా పిలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ప్రపంచంలో వివిధ దేశాల హక్కులకి మూలంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత 1789లో అమెరికా రాజ్యాంగం రూపకల్పన జరిగేటప్పుడు కూడా అంటే జనరల్గా 1776లో అమెరికా స్వతంత్రాన్ని పొందేటప్పుడు స్వతంత్రాలతో జన్మించినటువంటి మానవుడు జీవితాంతము వాటితోనే కొనసాగుతాడు అనేటువంటి ప్రకటన ద్వారా అమెరికా స్వతంత్రాన్ని పొందింది. ఆ ప్రకటన ఆధారంగానే అమెరికా ఆ దేశ రాజ్యాంగంలో కొన్ని హక్కులు కల్పించుకోవాలనేటువంటిది ప్రయత్నం చేసింది. సో అట్లా 1791లో అమెరికా రాజ్యాంగము 1789లో రూపొందించారు. కానీ అప్పుడు రూపొందించిన రాజ్యాంగంలో హక్కులు అనేటువంటి పొందుపరచలే. కానీ 1791లో అమెరికా రాజ్యాంగాన్ని కొన్ని సవరణలు చేసి అమెరికా రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరచబడ్డాయి. ఆ ప్రాథమిక హక్కుల్ని ఏమని పిలుస్తామంటే బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. బిల్ ఆఫ్ రైట్స్. అమెరికాలో ప్రాథమిక హక్కులు ఏ రూపంలో మనకు కనిపిస్తాయి అంటే బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో కనిపిస్తాయి. సో అమెరికాలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను ఏమని పిలుస్తాం? బిల్ ఆఫ్ రైట్స్గా పిలుస్తాం. సో ఇది ఎప్పుడు పొందుపరచారంటే 1791లో అమెరికా రాజ్యాంగంలో పొందుపరచడం అనేటువంటి జరిగింది. సో అట్లా 1789లో అమెరికా రాజ్యాంగ రూపకల్పన జరిగేటప్పుడు హక్కులనే పొందుపరచలేదు. ఆ తర్వాత 1791లో అమెరికా రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో ప్రాథమిక హక్కులనే పొందుపరచబడ్డాయి. ఇది కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులకు ప్రేరణ. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ బిల్ ఆఫ్ రైట్స్ ఆధారంగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన బిల్ ఆఫ్ రైట్స్ ఆధారంగానే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకి ఆధారం ఏంటిదంటే ఈ యొక్క బిల్ ఆఫ్ రైట్సే. అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన
ఈ బిల్ ఆఫ్ రైట్సే. సింపుల్గా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు అంటే అమెరికా రాజ్యాంగం స్వీకరించారు అని చెప్పి చెప్తాం. సో అట్లా అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ బిల్ ఆఫ్ రైట్స్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు ప్రేరణగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇదే సమయంలో 1789లోనే ఫ్రెంచి విప్లవం జరిగింది. ఆ ఫ్రెంచి విప్లవ నేపథ్యంలో 1789లో ఫ్రెంచి పార్లమెంటు మానవ హక్కుల ప్రకటన చేసింది. ఆ మానవ హక్కుల ప్రకటన ఆధారంగా ఉద్భవించేటువంటి పదాలు ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటిది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు ప్రేరణ కలిగించినాయి. భారత రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము యొక్క అంశాల ఆధారంగానే భారత రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులు మనం పొందుపరచుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. సో ఆ తర్వాత 1917లో రష్యాలో బోల్షివిక్ విప్లవం అనేది వచ్చింది. ఆ బోల్షివిక్ విప్లవ నేపథ్యంలో రష్యాలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం అనేటువంటిది ఆవిర్భవించినాయి. ఈ యొక్క ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు ప్రేరణ కలిగించినాయి. సో అదేవిధంగా 1948లో డిసెంబర్ 10వ తారీఖున ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి విశ్వ మానవ హక్కుల ప్రకటన కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు ప్రేరణగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రపంచంలో ఈ యొక్క హక్కుల ప్రస్తావన అనేటువంటిది ఈ విధంగా ప్రారంభమైంది. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు ప్రేరణగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీటి ఆధారంగానే భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వతంత్రోద్యమ కాలంలో భారత జాతీయోద్యమ నాయకులు భారతదేశంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించాలనేటువంటి డిమాండ్ అనేటువంటి ప్రారంభమైంది. భారతదేశంలో ప్రాథమిక హక్కుల డిమాండు, భారతదేశ ప్రజలకు హక్కులు కల్పించాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎవరు భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతీయులకు హక్కులు కావాలని కోరిరు అని చెప్పేసి అంటే 1895లో బాలగంగాధర్ తిలక్ మొదటిసారిగా స్వరాజ్య బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ స్వరాజ్య బిల్లు ద్వారా భారతదేశంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు అనేటువంటివి అవసరము, ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలంటే ప్రజలకు హక్కులు అనే అవసరమని, స్వరాజ్యం నా జన్మ హక్కని, దాన్ని సాధించి తీరుతాను అని చెప్పేసి ఇలాంటి యొక్క అంశాల ద్వారా భారతదేశంలో ప్రజలకు హక్కులు కావాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామంటే బాలగంగాధర్ తిలక్ని చెప్తాం. సో 1895లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్య బిల్లును ప్రవేశపెట్టి భారతీయులకు హక్కులు అనేటువంటివి కావాలని డిమాండ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వాన్ని. ఆ తర్వాత 1922లో యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో మహాత్మా గాంధీ కూడా భారతీయులకు ప్రాథమిక హక్కులు అనేటువంటి కల్పియాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. నెక్స్ట్ ఆ తర్వాత 1925లో అనిబిసెంట్ కామన్వెల్త్ బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో భారతదేశంలో ప్రజలకు ఈ యొక్క హక్కులనే కల్పించాలని చెప్పేసి 1925లో అనిబిసెంట్ డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది. 1922లోనే ఐర్లాండ్కు ఇంగ్లాండు కామన్వెల్త్ బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో కొన్ని హక్కులు కల్పించింది. అదే తరహాలో భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా కల్పించాలని అనిబిసెంట్ డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఇక 1927 మద్రాస్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎంఏ అన్సారీ అధ్యక్షత జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో
ప్రజలకు ప్రాథమిక హక్కులు అనేటువంటివి కల్పించాలని చెప్పేసి తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది. 1928లో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తాత్కాలిక రాజ్యాంగ కమిటీ కూడా ప్రజలకు 19 రకాల ప్రాథమిక హక్కులు అనేవి కల్పించాలనేటువంటిది ఒక డిమాండ్ అనేటువంటిది తీసుకొచ్చారు. నెహ్రూ నివేదిక 1928లో నెహ్రూ నివేదికలో కూడా భారతదేశ ప్రజలకి ప్రాథమిక హక్కులు కావాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇక 1931లో సర్దార్ పటేల్ అధ్యక్షతన జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం కూడా మరొకసారి భారతదేశంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది. సో అదేవిధంగా 1931లో జరిగినటువంటి లండన్లో జరిగినటువంటి 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మహాత్మా గాంధీ భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. అట్లా భారతదేశంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు కావాలని కల్పించాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి ప్రయత్నము భారత జాతీయోద్యమ నాయకులు చేయడం అనేటువంటి జరిగింది. అట్లా భారతదేశంలో 1945లో పార్టీ రహితంగా ఏర్పడినటువంటి మేధావుల సమావేశం, సర్ తేజ్ బహదూర్ సఫ్రు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి పార్టీ రహిత మేధావుల కూటమి కూడా సో ఇక భారతదేశంలో ప్రజలకి ప్రాథమిక హక్కులు అనేటువంటి అవసరమని, ప్రాథమిక హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఆ తర్వాత 1946లో భారతదేశానికి కావాల్సినటువంటి ఒక రాజ్యాంగాన్ని భారతదేశము తనను తాను పరిపాలించుకోవడం కోసము ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ప్లాను అనుమతిని ప్రసాదించింది 1946లో. 1946లో భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగం రూపొందించుకోవడం కోసము ఒక రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడ్డది. రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పడ్డది. సో ఈ రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత 1947లో జనవరి 24వ తారీఖున భారతదేశంలో ప్రజలకు ప్రాథమిక హక్కులని కల్పించాలి, ఎన్ని రకాల హక్కులు ఉంటే బాగుంటుందో దాన్ని సూచించడం కోసము, భారతదేశంలో ఉన్న ప్రజలకు హక్కులు ఎట్లుండాలనో అధ్యయనం చేయడం కోసము ఒక సలహా సంఘాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. సో ఆ తర్వాత సలహా సంఘం సూచన మేరకి ప్రాథమిక హక్కుల కోసం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని పొందుపరచడం కోసము, ప్రాథమిక హక్కుల రూపకల్పన కోసము ఒక సబ్ కమిటీ అనేది ఏర్పడ్డది. ఎవరి ఆధ్వర్యంలో అంటే జేబీ కృపాలని. జేబీ కృపాలని ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల చేత ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అనేటువంటిది ఏర్పడ్డది. ఆ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఈ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి ఎవరు నాయకుడు, ఎవరు చైర్మన్ అంటే జేబీ కృపాలని. జేబీ కృపాలని ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాన్ని పరిశీలించి ప్రాథమిక హక్కులు ఎన్ని ఉంటే బాగుంటుంది, ఎట్లుంటే బాగుంటుందని చెప్పేసి అధ్యయనం చేసి అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అయితే ఉన్నాయో, అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో ఉన్నటువంటి యొక్క హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కుల్ని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరుచుకుంటే బాగుంటుందని జేబీ కృపాలని కమిటీ యొక్క సూచన మేరకి, జేబీ కృపాలని యొక్క కమిటీ యొక్క సూచన మేరకి భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కుల్ని పొందుపరచడం అనేటువంటి జరిగింది. ఫండమెంటల్ రైట్స్. సో ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి నేపథ్యం, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి పరిచయం. సో మరి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు అంటే 3వ భాగంలో పొందుపరిచారు. 3వ భాగం
భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో పొందుపరిచారు అంటే 3వ భాగంలో పొందుపరిచారు. సో 3వ భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు దేని గురించి వివరించారంటే ఈ ప్రాథమిక హక్కుల గురించి వివరించారు, ఫండమెంటల్ రైట్స్ గురించి వివరించారు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనల్లో, అధికరణలో, ఆర్టికల్స్లో వేటి గురించి వివరించబడింది అంటే ప్రాథమిక హక్కుల గురించి వివరించబడింది, ఫండమెంటల్ రైట్స్ గురించి వివరించబడింది. అంటే ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగాన్ని స్వీకరించినాము? అమెరికా రాజ్యాంగం నుంచి, అమెరికా రాజ్యాంగం నుంచి. అమెరికా రాజ్యాంగాన్ని స్వీకరించినటువంటి యొక్క ప్రాథమిక హక్కుల్ని భారత రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చినాము? 3వ భాగం, పార్ట్ 3, ఆర్టికల్ 12 to 35. ఆర్టికల్ 12 to 35, 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనలో ఈ ప్రాథమిక హక్కుల్ని చేర్చడం అనేది జరిగింది, పొందుపరచడం అనేటువంటి జరిగింది. సో ఈ ప్రాథమిక హక్కుల్ని మరొక రకంగా పిలవచ్చు, ఏమనొచ్చు? న్యాయ రక్షణ కలిగిన హక్కులుగా పిలవచ్చు, న్యాయ రక్షణ కలిగిన హక్కులుగా పిలవచ్చు. వేటిని? ప్రాథమిక హక్కుల్ని. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన మాగ్నా కార్టాగా మనం ఏ భాగాన్ని పిలవచ్చు అంటారు? ఏ భాగాన్ని పిలవచ్చు అంటే 3వ భాగం. మాగ్నా కార్టాగా వేటిని పిలవచ్చు? ప్రాథమిక హక్కుల్ని. ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉన్నాయి? 3వ భాగంలో ఉన్నాయి. కాబట్టి ప్రాథమిక హక్కుల్ని మాగ్నా కార్టాగా, భారత రాజ్యాంగంలో మాగ్నా కార్టాగా పిలవడానికి అవకాశం ఉంటుంది. సో భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనలో దేని గురించి పొందుపరిచారంటే ప్రాథమిక హక్కుల గురించి పొందుపరిచారు. మరి భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చినాడు భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల ప్రాథమిక హక్కులనే పొందుపరచబడ్డాయి? ఎన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి అంటే 7 రకాల ప్రాథమిక హక్కులనే మనకు కనపడతాయి. ఒకటి సమానత్వపు హక్కు. ఇది 14 నుంచి 18 వరకు ఉన్న నిబంధనలు వివరిస్తున్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, ఫస్ట్ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to ఆర్టికల్ 18, 14 నుంచి 18 వరకు నిబంధనలు ఈ యొక్క ఫస్ట్ ఫండమెంటల్ రైట్ గురించి వివరిస్తున్నాయి, సమానత్వపు హక్కు. సెకండ్ ఫండమెంటల్ రైట్ వాస్తవంగా స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు అని పిలుస్తాము. సో దీన్ని రైట్ టు ఫ్రీడమ్. రెండో ఫండమెంటల్ రైట్ ఏంటంటే సెకండ్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ ఆర్టికల్ 19 to ఆర్టికల్ 22, 19 నుంచి 22 నిబంధనలు దేని గురించి వివరిస్తున్నాయి అంటే స్వాతంత్ర హక్కు గురించి, రైట్ టు ఫ్రీడమ్. సో థర్డ్ ఫండమెంటల్ రైట్ పీడనమును నిరోధించేటువంటి హక్కు, పీడనమును నిరోధించే హక్కు. సో 23, 24 నిబంధనలు వివరిస్తున్నాయి. రైట్ టు ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 వివరిస్తున్నాయి. సో ఫోర్త్ ఫండమెంటల్ రైట్ మత స్వతంత్ర హక్కు, 25 నుంచి 28 వరకు నిబంధనలు వివరిస్తున్నాయి. సో మత స్వతంత్ర హక్కు అనేటువంటిది రాజ్యాంగంలో 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి నిబంధనల్లో వివరించడం అనేది జరిగింది. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రమ్ ఆర్టికల్ 25 to ఆర్టికల్ 28, 25 to 28 ఆర్టికల్స్ దేని గురించి వివరిస్తుంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వతంత్ర హక్కు గురించి వివరిస్తున్నాయి. సో ఇక 5వ ప్రాథమిక హక్కు ఏంటంటే సాంస్కృతిక విద్యా హక్కు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్.
కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 వివరిస్తున్నాయి. సో నెక్స్ట్ ఆస్తి హక్కు, ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31. సో నెక్స్ట్ 7th ఫండమెంటల్ రైట్ రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. సో ఇలా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు అనేటువంటివి పొందుపరచబడ్డాయి అంటే 7 రకాల ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరచబడ్డాయి. సో ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఇవాళ ప్రస్తుతం మనం ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నాము? At present, how many fundamental rights we have? సో ప్రస్తుతం ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నామంటే మనము 6 రకాల ప్రాథమిక హక్కులు మాత్రమే ఇవాళ మనం కలిగి ఉన్నాం. మరి తొలగించబడ్డటువంటి ప్రాథమిక హక్కు ఏంటిది? ఆస్తి హక్కు. రైట్ టు ప్రాపర్టీ డిలీటెడ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ లిస్ట్, డిలీటెడ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ లిస్ట్ బై ద 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978. సో 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం అనేటువంటి జరిగింది. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగంలో 300A అనే నిబంధనలో పొందుపరిచారు. రాజ్యాంగంలో 12వ భాగము 300A అనే నిబంధనలో ఈ ఆస్తి హక్కుని పొందుపరచడం అనేది జరిగింది. సో 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆస్తి హక్కుని తొలగిస్తూ దాన్ని ఎక్కడ చేర్చిరు? 300 రాజ్యాంగంలో 300A అనే నిబంధనలో 12వ భాగంలో చేర్చిరు. ఏ హక్కుగా చేర్చిరు అంటే చట్టబద్ధమైన హక్కుగా చేర్చారు. లీగల్ రైట్, లీగల్ రైట్. నవ్ ఎట్ ప్రజెంట్ రైట్ టు ప్రాపర్టీ is not a fundamental right. Right to property only legal right. సో అది కేవలము చట్టబద్ధమైన హక్కు మాత్రమే, అది ప్రాథమిక హక్కుగా ఇప్పుడు భావించడానికి వీల్లేదు. కాబట్టి ప్రస్తుతం మనము ఎన్ని ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నాము అంటే 6 రకాల ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నాం. ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నామంటే 6 రకాల ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నాం. జనరల్గా భారతదేశంలో రాజ్యాంగంలో 3వ భాగం ఆర్టికల్ 12 to 35 దేని గురించి వివరిస్తుంటే ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాయి అన్నాం. మరి 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనలు దేని గురించి వివరిస్తున్నాయి అంటే ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాం. సో కానీ ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి జనరల్గా అంటే 14 నుంచి స్టార్ట్ అయినాయి. మొదటి ప్రాథమిక హక్కు సమానత్వ హక్కు 14 నుంచి 18 వరకు నిబంధనలు వివరిస్తున్నాయి అని చెప్పినాం. మరి 12వ నిబంధన 13వ నిబంధన ఏం తెలియజేస్తున్నట్టు? జనరల్గా లాస్ట్ ఫండమెంటల్ రైట్ రాజ్యాంగ పరిహార హక్కు 32వ నిబంధన వివరిస్తుంది అన్నాం. జనరల్గా మనం 35 వరకు నేను చెప్పినాం. సో రాజ్యాంగంలో 33, 34, 35 ఈ నిబంధనలు ఇవి 12, 13, 33, 34, 35 నిబంధనలు ప్రాథమిక హక్కులకు అనుబంధమైన విషయాల గురించి మాత్రం వివరిస్తున్నాయి. ప్రాథమిక హక్కులకు అనుబంధమైన విషయాల గురించి వివరిస్తే ప్రాథమిక హక్కులు తెలుసుకునే ముందు సో మనకు వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో జనరల్గా మనకి ముందుగా 12వ నిబంధన ఆర్టికల్ 12 ఏం తెలియజేస్తుంది, ఆర్టికల్ 13 ఏం తెలియజేస్తుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్గా భారతదేశంలో రాజ్యాంగంలో 12వ నిబంధన అధికరణ ప్రాథమిక హక్కుల్లో మొదటి అధికరణ. 12వ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే రాజ్యం నిర్వచనం.
రాజ్యం నిర్వచనం. డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్. ఆర్టికల్ 12లో డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటిది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, జనరల్గా ప్రాథమిక హక్కులు అనేటువంటివి రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా రూపొందించబడినవి. నెంబర్ 1. ప్రజలకు కల్పించిన హక్కులకు భంగం కలిగించేటువంటి యొక్క ప్రయత్నం ఎవరు చేస్తారు అంటే జనరల్గా రాజ్యమే చేస్తూ ఉంటుంది. మరి రాజ్యము ప్రజలకు కల్పించిన హక్కుల్ని భంగం కలిగిస్తున్నప్పుడు మనము న్యాయస్థానానికి వెళ్ళి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలంటే న్యాయస్థానాలు రాజ్యము అంటే ఏంటిదో తప్పనిసరిగా తెలిసి ఉండాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో రాజ్యం అంటే ఏందో చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు రాజ్యం పరిధిలోకి వస్తారా రారా అనేటువంటిది నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజ్యం యొక్క నిరపేక్ష అధికారానికి, రాజ్యం యొక్క నియంతృత్వ అధికారాలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డే ప్రాథమిక హక్కులు కాబట్టి ముందుగా రాజ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రాజ్యం అంటే ఏమిటి? జనరల్గా ప్రాథమిక హక్కులు ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నాయి అంటే, నాని పాల్కీవాలా, ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు నాని పాల్కీవాలా ఏమని వ్యాఖ్యానిస్తారంటే, భారత ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు ప్రాథమిక హక్కులు అని చెప్పేసి వ్యాఖ్యానించింది. భారత ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు ప్రాథమిక హక్కులు అంటే, ఈ దేశ ప్రజాస్వామ్యం అనేటువంటి పటిష్టవంతంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సిన, కాపాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి న్యాయస్థానాలు ప్రాథమిక హక్కుల్ని కాపాడాలంటే తప్పనిసరిగా రాజ్యం గురించి విస్తృతమైన అర్థాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాజ్యం అంటే 12 నిబంధన ఏం తెలియజేస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మూడు స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు, ఈ 3 రకాల ప్రభుత్వాలని కలిపి ఏమని పిలవచ్చు అంటే రాజ్యంగా పిలవచ్చు అని ఆర్టికల్ 12 వివరిస్తుంది. కేంద్ర ప్రభుత్వము అనగానే కేంద్ర శాసనశాఖ అంటే పార్లమెంటు, కార్యనిర్వహణ శాఖ. సో రాష్ట్ర ప్రభుత్వం అనగానే రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ, రాష్ట్ర శాసనశాఖ. సో స్థానిక ప్రభుత్వాలు ఇవన్నీ కూడా రాజ్యం పరిధిలోకే వస్తాయి. ఇవి రూపొందించే చట్టాలు కావచ్చు, జారీ చేసే ఆదేశాలు కావచ్చు, అవన్నీ కూడా రాజ్యం పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా ఎవరు ఉల్లంఘించినట్టుగా భావించవచ్చు అంటే రాజ్యం ఉల్లంఘించినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టే రాజ్యం గురించి వివరించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని ఆర్టికల్ 12లో రాజ్యం గురించి వివరించడం అనేది జరిగింది. చాలా సుప్రీంకోర్టు కేసులలో ఇంకొక వ్యాఖ్యానం కూడా సుప్రీంకోర్టులు చేసినాయి. ఏంటి అంటే, కేవలము రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన, రాజ్యాంగేతర, చట్టేతర సంస్థలు అయితే ఉన్నాయో అవి కూడా రాజ్యం పరిధిలోకే వస్తాయి అని చెప్పేసి అన్నారు. ఉదాహరణకి ఓఎన్జీసీ లాంటివి, ఎల్ఐసి లాంటివి, ఇలాంటి అన్ని సంస్థలు కూడా దేని పరిధిలోకి వస్తాయి అంటే రాజ్యం పరిధిలోకే వస్తాయి అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంటే ఆర్టికల్ 12 డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు మరియు అంటే భారతదేశంలో చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం యొక్క మూలధనంతో, ప్రభుత్వం యొక్క పెట్టుబడితోని, ప్రభుత్వం యొక్క ఆదేశాలతోని నడపబడుతున్నటువంటి సంస్థలన్నీ కూడా దేని పరిధిలోకి వస్తాయంటే రాజ్యం పరిధిలోకే వస్తాయి అని చెప్పబడుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ 13 13వ అధికరణ. 13వ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన
ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు అనే విషయం మనకు ఆర్టికల్ 13 వివరిస్తుంది. జనరల్గా ఆర్టికల్ 13 క్లాజ్ 1 ఆర్టికల్ 13 క్లాజ్ 1లో ఏమని పొందుపరిచారంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు అంటే 1950 కంటే ముందు భారతదేశంలో పరిపాలన చేయడానికి 1935 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది ఉండే. దాని ఆధారంగా భారతదేశంలో పరిపాలన కొనసాగింది. అంటే సింపుల్గా 1950 కంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాలు చెల్లుబాటు కావు అనే విషయము రాజ్యాంగంలో మనకు ఏ నిబంధన వివరిస్తుంది, ఏ అధికరణ వివరిస్తుంది, ఏ ఆర్టికల్ వివరిస్తుంది అంటే 13 క్లాజ్ 1. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఆ చట్టాలు చెల్లుబాటు కావు అనే విషయాన్ని మనకు ఆర్టికల్ 13 క్లాజ్ 1లో పొందుపరిచింది. నెక్స్ట్ 13 క్లాజ్ 2. 13 క్లాజ్ 2లో ఏమని పొందుపరిచారు అంటే భారతదేశంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు రూపొందిస్తే ఆ చట్టాలు చెల్లుబాటు కావు. ఆ చట్టాలను కొట్టివేసే అధికారము న్యాయస్థానాలకు ఉంటుంది అని 13 క్లాజ్ 2లో పొందుపరచబడ్డది. సో 13 క్లాజ్ 2లో పొందుపరిచినటువంటి అంశం ఆధారంగా భారతదేశంలో న్యాయ సమీక్షాధికారం ఉంది అని చెప్పడానికి అవకాశం ఏర్పడింది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా న్యాయ సమీక్ష అనే పదం వాడకపోయినా న్యాయ సమీక్ష యొక్క స్వభావాన్ని రాజ్యాంగంలో ఆర్టికల్ 13 క్లాజ్ 2 వివరిస్తుంది. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు పార్లమెంటు కానీ శాసనసభలు కానీ రూపొందిస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖలు ఆదేశాలు జారీ చేస్తే అట్లాంటి వాటిని కొట్టివేసే అధికారం భారతదేశంలో సుప్రీంకోర్టుకి హైకోర్టులకి ఉంటుంది. కాబట్టి భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం ఉంది అని చెప్పడానికి మనము 13 క్లాజ్ 2ని ఆధారంగా చేసుకోవచ్చు. ఇక 13 క్లాజ్ 3, 13 క్లాజ్ 3. 13 క్లాజ్ 3లో ఏమని పొందుపరిచారు అంటే జనరల్గా చట్టాలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వబడింది. చట్టాలకు సంబంధించిన వివరణ ఏంటిది అంటే భారతదేశంలో చట్టాన్ని శాసనం అని చెప్పేసి పిలవచ్చు, నోటిఫికేషన్ అనొచ్చు, రూల్స్ అనొచ్చు, ఆర్డినెన్స్ అనొచ్చు, బైలా అనొచ్చు, రాజ్యం గుర్తించినటువంటి ఆచార సాంప్రదాయాలు కావచ్చు. వీటి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వేటి ద్వారా కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ప్రయత్నం చేయరాదు. ఇలా చట్టాన్ని వివిధ పేర్లతోని పిలవడానికి, వివిధ రూపాల్లో పిలవడానికి అవకాశం ఉంటుంది అని 13 క్లాజ్ 3లో పొందుపరచబడింది. సో 13 క్లాజ్ 4 368వ నిబంధన ప్రకారము, రాజ్యాంగంలో ఉన్న 368వ నిబంధన ప్రకారము రాజ్యాంగానికి చేసేటువంటి సవరణలు ఏదైతే ఉన్నాయో ఆ సవరణలు చేయడానికి పై నిబంధనలు అడ్డురావు అనే విషయాన్ని తెలియజేస్తుంది. జనరల్గా ఇది 1971 24వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం అనేటువంటి జరిగింది. సో ఇలా 13 క్లాజ్ 1, 13 క్లాజ్ 2, 13 క్లాజ్ 3, 13 క్లాజ్ 4 ఇలా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు చెల్లవు అనే విషయాన్ని స్పష్టంగా 13 ఆర్టికల్ తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 12, ఆర్టికల్ 13 దేని గురించి వివరిస్తుందంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అనుబంధమైన విషయాలని వివరించేటువంటి ప్రయత్నం చేసినాయి. సో రాజ్యం గురించి తెలుసుకోకుండా, ప్రాథమిక హక్కుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా మనము ప్రాథమిక హక్కుల్ని కాపాడేటువంటి ప్రయత్నము న్యాయస్థానాలు చేయలేవు. కాబట్టి సో ఈ 12, 13 నిబంధనల్లో వాటికి సంబంధించిన వివరణ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి పరిచయం. నెక్స్ట్ క్లాస్లో మనము
ఒక్కొక్క ప్రాథమిక హక్కు గురించి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.